నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. ఆసియాలోనే అతిపెద్ద స్టార్టప్ కాన్ఫరెన్స్ ది ఆగస్ట్ ఫెస్ట్ 4వ ఎడిషన్ హైదరాబాద్ ప్రారంభమైంది. ఆగస్ట్ ఫెస్ట్ ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్లకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి 12,000కు పైగా పార్టిసిపెంట్స్ హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఆగస్ట్ ఫెస్ట్ కు మీడియా ఆన్లైన్ ఛానల్ పార్ట్నర్ గా టీవీ5 న్యూస్, టీవీ5 మనీ వ్యవహరిస్తున్నాయి. అలాగే ఆగస్ట్ ఫెస్ట్ కార్యక్రమాలు టీవీ5 మనీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. And I've said this in the past as well many a times. Indians and Indian startups and Indian entrepreneurs are acknowledged for our problem solving abilities, our analytical skills, our basic focus. But unfortunately, while you may have the greatest of ideas, you may have a lot of clarity of thought in the head, clarity of expression is equally important. You have to be able to articulate, you have to be able to sell your idea, and unless you sell your idea really well, and as Fani was saying, the founder's job really is, once you've struck on a great idea, ability to sell it, market it, articulate it well, so that you actually are able to take it to the next stage. I think that's extremely important. The second thing what Abhay had said, which I really appreciate, don't just be a copycat, be an original. But that doesn't mean you have to reinvent the wheel all the time. While I do appreciate his point, there are a lot of times, lot of situations. For example, I keep also giving this example on a lot of forums. When people come to us, to myself and Jayesh, with smart city solutions, they come to us with a Los Angeles product or a Barcelona product and they try to push it into Indian market also. You can't do that. You have to customize, you have to localize to ensure that it succeeds. You have to ensure that it also addresses the local problems. So if you are building a product for the Indian market, it has to be different. If you're building a product for the US market or European market, it obviously has to be different. One size does not fit all. So you need not be a copycat, but at the same time, you also should focus on the local content. భోజన ప్రియులు తరచూ కొత్త రెస్టారెంట్లకు వెళ్తూ ఉంటారు. కొత్త రుచులను ఆస్వాదిస్తుంటారు. అలాంటి వారిని ఆకర్షించేందుకు హైదరాబాద్లోని రెస్టారెంట్లు కొత్త థీమ్స్తో ముస్తాబవుతున్నాయి. అలాంటి థీమ్తో నగర జీవులకు కనువిందుగా విందు అందించేందుకు కూకట్పల్లిలోని రాగాస్ మల్టీ క్యూజిన్ బార్ అండ్ బ్యాంక్వెట్ సిద్ధంగా ఉంది. రాగాస్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. భోజన ప్రియుల అభిరుచికి తగ్గట్టే రెస్టారెంట్లు కూడా శరవేగంగా మారుతున్నాయి. పోటీ పెరగడంతో కస్టమర్లని ఆకట్టుకునేందుకు కొత్త ఐడియాస్తో ముందుకొస్తున్నాయి. సాదా సీదాగా కనిపించే రెస్టారెంట్లు త్వరగానే బోరు కొట్టేస్తుండటంతో హైదరాబాదీలు కొత్త రెస్టారెంట్ల వైపు చూపు సారిస్తున్నారు. కొత్తదనాన్ని ఆహ్వానించే సిటీ జనుల్ని ఆకర్షించేందుకు నగరంలోని రెస్టారెంట్లు కొత్త థీమ్స్తో ముస్తాబవుతున్నాయి. అలాంటి థీమ్లో భాగమే కూకట్పల్లి ఎన్ఎస్ఎల్ సెంట్రల్లో ఏర్పాటు చేసిన రాగాస్ మల్టీ క్యూజన్ బార్ అండ్ బ్యాంక్వెట్స్. ఆరంభమైన 2 నెలల్లోనే అటు భోజన ప్రియులకి చెవులూరించే సంగీతంతో పాటు నోరూరించే వంటకాలు రుచి చూపిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంది. మొత్తం 200 మంది సామర్థ్యంతో ఏర్పాటు చేసిన రాగాస్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ అండ్ బార్లో అటు కుటుంబ సమేతంగా విచ్చేసేందుకు ప్రత్యేక క్యాబిన్లను సిద్ధం చేశారు. అలాగే రెస్టారెంట్లోని క్యాబిన్స్లో సుమారు 25 నుంచి 30 మందితో కలిసి చిన్న పార్టీలను అకేషన్స్ను సైతం జరుపుకునే వీలుంది. 25 to 30 మెంబర్స్ చేసుకోవడానికి సపరేట్ క్యాబిన్స్ ఉన్నాయి. ఆ క్యాబిన్స్ 3 మనం ఒకటే చేసేసుకొని దాన్ని పార్టీస్గా ఉపయోగించుకోవచ్చు. ఇక రెస్టారెంట్ ఫుడ్ విషయానికి వస్తే వెజ్, నాన్ వెజ్ రుచులతో కూడిన సౌత్, నార్త్ ఇండియన్, చైనీస్, మొగలాయి, తందూరి, బిర్యానీ వెరైటీలు, అలాగే రాగాస్ చికెన్, రాగాస్ ఫిష్ భోజన ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. అనుభవజ్ఞులైన చెఫ్లతో వెరైటీలతో పసందైన విందుని భోజన ప్రియులకు అందించేందుకు రాగాస్ సిద్ధంగా ఉంది. ఇండియన్, చైనీస్, సౌత్ ఇండియన్, తందూరి, ప్యాంట్రీ, మల్టీ క్యూజన్ రెస్టారెంట్ అండి. దీంట్లో మనకు వచ్చేసేసి మనకు బీహార్, ఒరిస్సా వాళ్ళు, హైదరాబాద్లో 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ షెఫ్స్ని తీసుకోవడం జరిగింది. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే సౌత్ ఇండియన్ వాళ్ళు మనకు రాగాజ్ ఫిష్, రాగాజ్ చికెన్ ఒకటి స్పెషల్ బాగుంటుందండి. చిల్లీ చికెన్, కొత్తిమీర చికెన్ ఇలా ఉన్నాయండి. గోంగూర మటన్ పులావ్ సౌత్ ఇండియన్లో బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఇండియన్లో వచ్చేసి నల్లిగోసి బిర్యానీ చాలా బాగుంటుంది, కీమా బిర్యానీ, తర్వాత చికెన్ బోన్లెస్ బిర్యానీ బాగుంటుంది. సుమారు 500 నుంచి 1000 మంది సామర్థ్యం గల బ్యాంక్వెట్ హాల్స్ సైతం రాగాస్ స్పెషాలిటీ అని చెప్పొచ్చు. ఈ బ్యాంక్వెట్ హాల్స్ లో అటు మ్యారేజెస్, ఫంక్షన్స్ ని జరుపుకునే వీలుంది.
అటు పసందైన రుచులతో పాటు కనువిందైన డిజైనింగ్, మంచి సంగీతం రెస్టారెంట్కు పూర్తి క్లాసిక్ లుక్ అందిస్తోంది. ఇదే రాగాస్ను ఇతర బార్ అండ్ రెస్టారెంట్లకు మధ్య డిఫరెన్స్ చూపిస్తోంది. హెయిర్ అండ్ బ్యూటీ ఇండస్ట్రీలో దిగ్గజ సంస్థ మిర్రర్స్ విజయోత్సవ వేడుకలు హైదరాబాద్లోని గచ్చిబౌలి బ్రాంచ్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటి జయసుధ, సంజనాలు మిర్రర్స్ ప్రత్యేక యాప్ని ప్రారంభించారు. గత ఏడాది కాలంలో సెలూన్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని, ఈ రంగంలో తమ వాటాను మరింత పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మిర్రర్స్ వ్యవస్థాపకురాలు విజయలక్ష్మి తెలిపారు. 16 ఏళ్ల అనుభవంతో బ్యూటీ అండ్ సెలూన్ రంగంలో అగ్రగామి సంస్థగా నిలిచి జాతీయ స్థాయి గుర్తింపును మిర్రర్స్ పొందిందని సినీ నటి జయసుధ చెప్పారు. టెక్నాలజీ పరంగా మన ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అహెడ్ అండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఒక ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా ఏం చేయాలంటే కూడా యాప్. అండ్ రెండోది, నేను యాప్ ఎందుకు క్రియేట్ చేశాను అని అంటే, మీరు ఒక నంబర్స్ కోసం కానీ, ఒక అపాయింట్మెంట్ కోసం కానీ, లేదా మేము ఏం చేస్తున్నాం సర్వీసెస్ కోసం కానీ, ఎనీ ఈవెంట్స్, ఎనీథింగ్, ఆల్ హ్యాపెనింగ్స్, న్యూ ట్రెండ్స్, న్యూ టిప్స్, బ్యూటీ టిప్స్, ఫర్ ఎవ్రీథింగ్ మీరు ఆన్లైన్లో సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ మిర్రర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫింగర్ టిప్స్ మీద పెట్టుకోండి. మీకు ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అండి. మిర్రర్స్ 15 years పూర్తి చేసుకున్న సందర్భంలో ఇవాళ గచ్చిబౌలి మిర్రర్స్లో సెలబ్రేట్ చేస్తున్నాము. ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటో తను చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళి ఒక సాధించిందని నేను చెప్పాలి. So I think she's done the right move, like always. The very super updated person that I've met, a very great inspiration of my life. Ivi chepdaniki chaala baaguntayi, but really I really know how much pain she takes behind being successful. From the time I have known her for the last 6-7 years gani, from the time she has started Mirrors, there's no morning. అండ్ అలాంటి ఒక మంచి ప్లానింగ్లో ఇప్పుడు ముందుకొచ్చారు. గత 9 ఏళ్లుగా ప్రేక్షకుల ఆదరణతో అగ్రశ్రేణి తెలుగు న్యూస్ ఛానల్గా టీవీ5 న్యూస్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. తాజాగా తెలుగు వారిలో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్పై మొట్టమొదటి 24 గంటల బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ను మీ ముందుకు తెచ్చింది మీ టీవీ5. తాజా యూట్యూబ్ ఛానల్ కూడా విశ్వవ్యాప్తంగా తెలుగువారి అభిమానాన్ని చూరగొంటూ మన్ననలు పొందుతోంది. తెలుగు మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది టీవీ5 న్యూస్. రాజకీయం, వాణిజ్యం, క్రీడలు, వ్యవసాయం, వినోదం వంటి ఎన్నో కార్యక్రమాలను అందిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతోంది మీ టీవీ5. ముఖ్యంగా వాణిజ్యానికి సంబంధించి టీవీ5 అనునిత్యం ప్రసారం చేసే బిజినెస్ బ్రేక్ఫాస్ట్, స్మార్ట్ ఇన్వెస్టర్, బిజినెస్ వీకెండ్, ట్రెండ్ సెట్టర్స్ వంటి కార్యక్రమాలకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. ప్రేక్షకుల అభ్యర్థనని మన్నిస్తూ ఇటీవలే యూట్యూబ్ వేదికగా టీవీ5 మనీ ఛానల్ కూడా మీ ముందుకొచ్చింది. ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ తాజా అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్, ఎనలిస్టుల విశ్లేషణలతో పాటు తెలుగు రాష్ట్రాల పరిశ్రమకు పనికొచ్చే విధంగా ఎన్నో కార్యక్రమాలను టీవీ5 మనీలో ప్రసారం చేస్తున్నాం. తెలుగువారిలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు అవసరమైన కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మికం, క్రీడలు, ఆరోగ్యం, ఆటోమొబైల్స్, టూరిజం, ఇంటీరియర్ డిజైన్స్, బాక్సాఫీస్ ట్రెండ్స్ ఇలా లైఫ్ స్టైల్ సంబంధిత అంశాలను జోడిస్తూ టీవీ5 మనీ కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. అలాగే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు అవసరమైన దేశీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపై అనలిస్టుల విశ్లేషణ, సలహాలను టీవీ5 మనీ ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. డబ్బును సంపాదించాలంటే ఏం నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్తో తాజాగా లెర్న్ టు ఎర్న్ అనే పేరుతో కొత్త ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం. సామాన్య జనానికి ఇన్వెస్ట్మెంట్ పై అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. అమెరికా, ఇండియాలను కంపేర్ చేసినప్పుడు
అమెరికానేమో ప్రపంచంలో మొత్తానికి కూడా ధనిక దేశం కాను, ఇండియానేమో ప్రపంచంలోకెల్లా అతి గొప్ప డెమోక్రసీగాను చెప్తూ ఉంటారు. మరి ఈ రెండు దేశాలని మధ్య కంపేర్ చేసినప్పుడు ఆర్థికపరమైన అంశాల్లో చూసినట్లయితే రెండింటి మధ్య తేడాలను ఏ రకంగా చూడవచ్చు? డిఫరెన్సెస్ ఆర్థికంగా చాలా ఉంటాయండి. ఫస్ట్ కమింగ్ టు జనాభా లెక్కనే చూసుకుంటే ఇండియాలో 125 crore పాపులేషన్ ఉంటే ఇప్పుడు అమెరికాలో 30 crores మాత్రమే ఉంది. అంటే అమెరికన్స్ మనలో 4వ వంతు మాత్రమే. జీడిపి చూసినట్లయితే ఎలా ఉంటుంది తేడా? జీడిపి చూసినట్టయితేనేమో ఇప్పుడు ఇండియా యాజ్ ఆఫ్ రైట్ నౌ ఈజ్ అట్ $2 trillion అండి. కాకపోతే అమెరికా ఇప్పుడు $18 trillion వద్ద ఉంది. అంటే ఇండియా కన్నా 9 రెట్లు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నది అని చెప్పొచ్చు. ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ మీకు బోర్ కొట్టవచ్చు. కాస్త వెరైటీగా ఉండేందుకు డిఫరెంట్ స్టైల్ వంటకాలకు సంబంధించిన కార్యక్రమాన్ని టేస్ట్ బడ్స్ గా ఈ వారం మీ ముందుకు తెస్తున్నాం. మనకు మటన్ కర్రీ ఎలా అయితే ఉందో అలాంటి ఇంగ్రీడియంట్సే కనిపిస్తున్నాయి ఇక్కడ నాకైతే చూడడానికి ఆల్మోస్ట్. కాకపోతే ఇదేదో ముందే హాఫ్ బాయిల్ చేసి పెట్టినట్టు కనిపిస్తుంది మటన్. అది బాయిల్ బాగుంటుంది మేడం, చిన్నపిల్లలు కూడా లైక్ చేస్తారు. ఓకే, బాగా స్మూత్ గా ఉంటుందని. ఓకే ఓకే, అంటే ముందు కొంచెం మటన్ ని బాయిల్ చేసి పెట్టారు రెడీ. అవును మేడం. ఇటీవలే క్రెడాయి ప్రాపర్టీ షోను విజయవంతంగా అందించిన మీ టీవీ5 మనీ ఆగస్టు 20న స్టార్టప్ ఎక్స్పో నిర్వహించి ప్రేక్షకులతో పాటు పారిశ్రామిక వర్గాల నుంచి మన్ననలు అందుకుంది. ఇదే స్ఫూర్తితో సెప్టెంబర్ 3-4 తేదీల్లో జేఆర్సీ కన్వెన్షన్ వేదికగా ఆసియాలోనే అతిపెద్ద స్టార్టప్ కాన్ఫరెన్స్ ది ఆగస్ట్ ఫెస్ట్ 4వ ఎడిషన్ను సెప్టెంబర్ 3-4 తేదీల్లో టీవీ5 మనీ ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో విశేషాలు. టీవీ5 మనీ నిత్య నూతనంగా తమ కార్యక్రమాల్ని రూపొందిస్తూ మీ అందరికీ మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే మీరు కూడా యూట్యూబ్లో ప్రసారమయ్యే టీవీ5 మనీకి ట్యూన్ అవ్వండి. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే వచ్చే వారానికి F&O రికమెండేషన్స్ కోసం మార్కెట్ అనలిస్ట్ కుటుంబరావు విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. 2 వారాల నష్టాల తర్వాత గత వారం మార్కెట్స్ గణనీయమైన లాభాలు ఆర్జించగలిగినాయి. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ దాదాపు 2.3% పైన అనమాట పెరిగినాయి. అండ్ దాదాపు 18 నెలల గరిష్ట స్థాయికి చేరినాయి అనమాట. క్లియర్లీ నిఫ్టీ 8,800 పైన క్లోజ్ అవటం హైలీ పాజిటివ్ కింద తీసుకోవాలి మనం. అయితే ఏ అంశాలు మార్కెట్ని ప్రభావితం చేసినాయి అనేది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక గత వారం గవర్నమెంట్ తీసుకున్న రిఫార్మ్ స్టెప్స్ పైన ఉన్న కాన్ఫిడెన్స్ ప్లస్ FII ఇన్ఫ్లోస్ అనమాట. ఎందుకంటే ఇప్పటికీ కూడా దాదాపు పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్లో చూస్తే కనుక హైయెస్ట్ ఎవర్ FII ఇన్ఫ్లోస్ ఈ సంవత్సరం రావటం చూస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ మార్కెట్స్ని ఈ అంశాలన్నీ కూడా బాగా ప్రభావితం చేసినాయి అని చెప్పేసి అని క్లియర్గా అనుకోవచ్చు. అయితే ఈ వారంలో జరగబోతున్న బ్రిక్స్ కాన్ఫరెన్స్లో కూడా అనమాట అవుట్కమ్ ఎట్లా ఉంటుందనేది చూడాలి. ఎందుకంటే బ్రిక్స్ అవుట్కమ్ అనమాట గ్లోబల్ మార్కెట్స్ని కొంచెం ప్రభావితం చేసే పాసిబిలిటీ ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా అనమాట తిరిగి మొమెంటం కనిపిస్తుంది. కాబట్టి ఇన్ షార్ట్ టర్మ్ మనం చూస్తూ ఉంటే కనుక రూపీ మూవ్మెంట్ అగెన్స్ట్ డాలరు, FII ఇన్ఫ్లోస్, క్రూడ్ ఆయిల్ మూవ్మెంటు ప్లస్ అనమాట డొమెస్టికల్లీ కొత్తగా రాగలిగే న్యూస్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ అండ్ రిఫార్మ్స్ అనమాట మార్కెట్స్ని ప్రభావితం చేస్తాయని చెప్పేసి అనుకోవచ్చు. ఓవరాల్గా మార్కెట్స్ అనమాట టెక్నికల్లీ చూస్తే పటిష్టంగా క్లోజ్ అయినాయి గత వారం. అయితే క్లియర్లీ సపోర్ట్స్ చూస్తే ఇన్ ద ఈవెంట్ ఆఫ్ స్మాల్ కరెక్షన్స్ వస్తే కనుక 28,200-300 లెవెల్లోనమాట సెన్సెక్స్కి సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా నిఫ్టీకి అనమాట 8,710 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఎవ్రీ 300 పాయింట్స్ సెన్సెక్స్ అండ్ 100 పాయింట్స్ నిఫ్టీకి అనమాట స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా ఉంటుందన్నమాట ఆన్ అప్ సైడ్ అనమాట. బట్ క్లియర్గా 9,000 అనేది సైకలాజికల్ లెవెల్ అనమాట నిఫ్టీకి. వన్స్ 9,000 లెవెల్ క్రాస్ అయితే కనుక న్యూ ఆర్బిట్లోకి వెళ్తుందని చెప్పేసి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. న్యూ ఆర్బిట్లోకి వెళ్ళేటప్పుడు ఒక బబుల్ టైప్ సిచ్యువేషన్ తోటి గణనీయంగా కొన్ని స్టాక్స్ పెరిగే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది. సెక్టార్ వైజ్ చూస్తే గత వారం అనమాట ఆటోస్, బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్ మార్కెట్ని లీడ్ చేసినాయి అని చెప్పొచ్చు అనమాట. అయితే వారాంతానికి వచ్చేసేపాటికనమాట రిలయన్స్ జియో లాంచ్ ఏదైతే ఉందో అది టెలికాం సెక్టార్లో ఏదైతే ప్రకంపనలు సృష్టించిందో అనమాట అదే న్యూస్ ఫ్లోని డామినేట్ చేసిందనమాట. క్లియర్లీ డాటాగిరి అని చెప్పేసి అనమాట దాదాపు
డేటా ప్యాకేజెస్ అన్నిట్లో కూడా ప్రైజెస్ స్లాష్ చేసి అనమాట ఇంటెన్స్ కాంపిటీషన్కి అనమాట తెరదీసింది రిలయన్స్. కాబట్టి కాస్త టైమ్స్ ఎక్సైటింగ్గా ఉండొచ్చు టెలికాం స్పేస్లో. అండ్ ఒక టేబుల్ కూడా సెట్ అయిందనమాట దట్ 4G స్పెక్ట్రమ్ ఆప్షన్ ఏదైతే కనుక రాబోతుందో అది చాలామందికి అనమాట ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్కి డూ ఆర్ డై ఎఫర్ట్ అవుతుంది. అయితే ప్రభుత్వానికి అనమాట అడ్వాంటేజెస్ అవ్వచ్చు, ఎందుకంటే మార్కెట్ షేర్ సస్టైన్ చేసుకోవడానికి స్పెక్ట్రమ్ ఆప్షన్స్లో బిడ్స్ అనమాట కాస్త కాంపిటేటివ్గా ఉండనమాట, రెవెన్యూ పెరిగే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది. టెక్నికల్లీ కొన్ని స్టాక్స్ బై ఆన్ డిక్లైన్స్ అంటున్నాం. ఆ స్టాక్స్ అనమాట టాటా మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్, అమర్ రాజా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఐటీసీ, అదానీ పోర్ట్స్. జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ స్పోర్ట్స్ డివిజన్ 10 స్పోర్ట్స్ అమ్మేసిన తర్వాత అనమాట ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ డివిజన్లో కాన్సన్ట్రేట్ చేస్తామని అంటున్నారు. కాబట్టి స్టాక్లో అనమాట ఫ్రెష్ మొమెంటం వస్తుంది. ఈ మొమెంటం చాలా అనూహ్యంగా మా స్టాక్ని పెంచే పాసిబిలిటీ ఉందని చెప్పేసి కూడా అబ్జర్వర్స్ అంటున్నారు, ఇండస్ట్రీ అబ్జర్వర్స్. కాబట్టి ఎవ్రీ డిక్లైన్లో జీ ఎంటర్టైన్మెంట్ని బై చేయమని చెప్పేసి చెప్తాను. కొన్ని స్టాక్స్ సెల్ ఆన్ ర్యాలీస్ అంటున్నాం అనమాట, ఎందుకంటే కొంచెం వీక్నెస్ కనిపిస్తోంది. ఆ స్టాక్స్ డిష్ టీవీ, డిఎల్ఎఫ్, జుబిలెంట్ ఫుడ్స్, విప్రో, యునైటెడ్ ఫాస్ఫరస్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, కావేరీ సీడ్స్. రిలయన్స్ ఇండస్ట్రీస్లో న్యూస్ ఫ్లో రావాల్సింది వచ్చేసింది కాబట్టి ఇక్కడి నుంచి స్టాక్స్ లైట్గా కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఫ్రెష్ లాంగ్స్ ఇమీడియట్లీ అడ్వైజబుల్ కాదని అంటాను. స్పెసిఫిక్ స్టాక్స్కి వస్తే ఫస్ట్ ఒక స్టాక్ రికమెండ్ చేస్తాను, అది నెల్కాస్ట్ లిమిటెడ్ అనమాట. ఇది కంట్రీస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ డక్టైల్ ఐరన్ క్యాస్టింగ్స్ అండ్ ఆల్సో వెరీ లార్జ్ ప్రొడ్యూసర్ ఆఫ్ అనమాట గ్రే ఐరన్ క్యాస్టింగ్స్ కూడా. యూజర్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఆటోమోటివ్, రైల్వేస్, ట్రాక్టర్స్, కన్స్ట్రక్షన్, మైనింగ్ ఎక్విప్మెంట్ కంపెనీస్ అండ్ జనరల్ ఇంజనీరింగ్ కంపెనీస్ అన్నీ కూడా యూస్ చేస్తాయి అనమాట. లాస్ట్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ చూస్తే కంపెనీ అనమాట గణనీయమైన ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అండ్ మెయిన్ యూజర్ ఇండస్ట్రీస్లో రివైవల్ ఏదైతే కనిపిస్తుందో ఆటోమోటివ్ కానీ, ట్రాక్టర్ కానీ, రైల్వేస్ కొత్త రీఇంజనీరింగ్ ఏదైతే నడుస్తుందో రైల్వేస్లో వాటి వలన కానీ, జనరల్ ఇంజనీరింగ్లో కూడా జనరల్ ఇంప్రూవ్మెంట్ ఏదైతే కనిపిస్తుందో క్యాపిటల్ గుడ్స్లో చూస్తూ ఉంటే కనుక స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ నెల్కాస్ట్ లాంటి కంపెనీస్కి చాలా బెనిఫిషియల్ అనమాట. అండ్ స్కేల్ ఆఫ్ కెపాసిటీ కూడా అనమాట దాదాపు 150,000 మెట్రిక్ టన్స్ కెపాసిటీ ఉంది. కాబట్టి ఈ కంపెనీ వన్ ఆఫ్ ది బిగ్ బెనిఫిషరీస్ అవుతుంది. ఎవ్రీ డిక్లైన్లో బై చేయమంటాను. స్టాక్ 63 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇట్ కెన్ ఈజీలీ టచ్ 150 రూపీస్ ఇన్ నెక్స్ట్ 12 to 15 months అనమాట. సెకండ్ స్టాక్ అనమాట నిర్వికార పేపర్ మిల్స్ అని చెప్పేసి స్టాక్ని రికమెండ్ చేస్తాను. యాక్చువల్గా కంపెనీ నేమ్ చేంజ్ కూడా అప్రూవ్ అయింది, బాలకృష్ణ పేపర్ మిల్స్ అనమాట ఇక నుంచి. అయితే ఈ కంపెనీ సిఆర్ఎం పొద్దార్ గ్రూపుకి చెందిన కంపెనీ. బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఏదైతే ఓన్ చేస్తారో ఆ గ్రూపుకి చెందిన కంపెనీ అనమాట. కోటెడ్ డూప్లెక్స్ బోర్డ్స్ తయారు చేసే కంపెనీ, లార్జ్ కెపాసిటీ ఉంది, ప్లస్ అనమాట నీష్ సెగ్మెంట్లో కూడా ఉంది. ఎందుకంటే బేసికల్లీ వీళ్ళు చేసే బోర్డ్స్ అనమాట ఫార్మసిటికల్స్, టాయిలెటరీస్, కాస్మెటిక్స్ ఇట్లా మిగతా వాటికనమాట ప్యాకేజింగ్కి వాడతారు. యూజర్ ఇండస్ట్రీ దగ్గర నుంచి రోబస్ట్ డిమాండ్ ఇంప్రూవ్ అవడంతో అనమాట. అండ్ టర్న్ అరౌండ్ క్లియర్లీ విజిబుల్ కనిపిస్తుంది. రీసెంట్ ఎక్స్పాన్షన్, డీ బాటిల్ నెకింగ్ ఆఫ్ కెపాసిటీస్ ఏదైతే చేశారో దానితోటి ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని అంటున్నారు. ప్లస్ వన్స్ నేమ్ చేంజ్ బాలకృష్ణ అనేది అనమాట లైమ్లైట్లోకి రావటమేనమాట. కాస్త రీన్యూడ్ ఫోకస్ కూడా ఈ స్టాక్ పైన ఇటు మార్కెట్ ప్లేయర్స్ ఉండొచ్చు. బై ఆన్ డిక్లైన్స్ అంటున్నాం. స్టాక్ కూడా ఈజీగా 100% రిటర్న్ నెక్స్ట్ 12 to 15 monthsలో ఇస్తుందని చెప్పేసాను. ప్రెషియస్ మెటల్స్కి వస్తే క్లియర్లీ చూస్తున్నాం చాలా రేంజ్ బౌండ్ మూమెంట్ కనిపించింది బంగారంలోను, సిల్వర్లోను అనమాట. ఎస్పెషల్లీ గ్లోబల్ మార్కెట్స్లో చూస్తే $1,290 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది గోల్డ్కి. బట్ అదేవిధంగా మేజర్ మూమెంట్ కూడా కనపట్టలేదు. యుఎస్ ఫెడ్ మూమెంట్ తర్వాత, ఫెడ్ అనౌన్స్మెంట్ తర్వాత అనమాట అనుకున్నంత మొమెంటం కూడా ఇటు గోల్డ్లో రాలేదన్నమాట అప్ సైడ్. కాబట్టి మన దగ్గర కూడా సబ్జ్యూడ్గా ట్రేడ్ అవ్వచ్చు. బట్ డెఫినెట్లీ ఫెస్టివల్ సీజన్ ముందుండి కాస్త డిమాండ్ ఇంప్రూవ్ కావచ్చు. కాబట్టి ఎట్ కరెంట్ లెవెల్స్ రేంజ్ బౌండ్ మూమెంటే ఉంటుంది. కాబట్టి స్ట్రాంగ్ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదన్నమాట. కాబట్టి యూజ్ డిక్లైన్స్ టు బై అని చెప్పేసి అంటాను ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్లో. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం TV5.